ఎవరి క్యారెక్టర్ బాగా అనిపించింది మీకు? మనోజ్ బాగుంది నాకు. మనోజ్ గారే విలన్ అని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అది? చెప్తే సినిమా చూడడం ఎందుకు బ్రో, ఇంకా సినిమా సస్పెన్స్ ఉండాలిగా. బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. హైలైట్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ తమిళ్ చూశాను బ్రో, సో నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. నాకు నచ్చింది సినిమా. సాంగ్స్ అనవసరం సినిమాకి, కానీ బాగున్నాయి. మరి మాస్ అన్నట్టు చూపిస్తున్నారు ఈ సినిమా, నిజంగా అంత మాస్గా ఉందా? బాగుంది, మాస్గానే. రేటింగా నేను ఆల్రెడీ తమిళ్ చూశాను కదా, నేను ఇవ్వకూడదు రేటింగ్. మా వాడిని అడగండి, వాడు చూడలే. రేటింగ్ 3.5. మూవీ చాలా బాగుందండి. రేటింగ్ 3.5. ఫైట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ కూడా అందరు బాగా చేశారు. కొంతమంది మూవీ ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసేంత ఏం లేదు సార్, అంతా బాగుంది సినిమా. చాలా హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంతా బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ కాదు, హిట్. తమిళ్లో చూడని వాళ్ళు తెలుగులో చూస్తే చాలా బాగా నచ్చుతుంది. నాకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా నచ్చింది, బాగా చేశారు. ఓకే బ్రో, మూవీ ఎలా ఉంది బ్రో? సూపర్గా ఉంది మూవీ. ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? ముగ్గురు బాగా చేస్తారు. స్టోరీ లైనప్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది, వెరైటీగా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. శంకర్ కూతురే కదా హీరోయిన్, బాగుంది, బాగా చేసింది అమ్మాయి. ఫైట్లు ఎలా అనిపించాయి? ఫైట్లు సూపర్గా ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులో బాగా నచ్చిన యాక్టింగ్ ఎవరిది మీకు? అందరూ బాగా చేశారు, ఎవరు క్యారెక్టర్ కూడా న్యాయం చేశారు, ఒక్కరన్నేంలే, అందరూ బాగా చేశారు. అంటే దీంట్లో నమ్మక ద్రోహం ఏమైనా చూపించారా సినిమాలో? ఉంది, అది సస్పెన్స్ చూడండి సినిమాలో. ఇంటర్వల్ బ్లాంక్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఫైట్ ఎలా అనిపించింది? బాగుంది ఫైట్. అదేవిధంగా బెల్లంకొండ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా చేసింది. మధ్యలోనే నారా రోహిత్ని చంపేస్తారంటే అప్పుడు ఎలా అనిపించింది హాల్లో? యాక్చువల్లీ నేను గెస్ చేశాను, జరిగింది అదే. చంపేస్తారు అంటే అనిపించింది, కాకపోతే నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అదే వీళ్ళలో బాగా మీకు బాగా హైప్ అనిపించింది క్యారెక్టర్ ఏంది? మనోజ్దే బాగుంది. ఇంకెక్కువ విలన్ క్యారెక్టర్ కరెక్ట్గా చేసి అంటే నేను సస్పెన్స్ వేపేసాను. 15 ఏళ్ళ తర్వాత మనోజ్కి క్యారెక్టర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా చేస్తాడు మనోజ్, బాగా చేస్తాడు. నారా రోహిత్ కూడా బాగా చేస్తాడు. బ్రో, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది మీకు? ముగ్గురిది బాగుంది. ముగ్గురులో ఎవరు చనిపోతారు దీంట్లో? నారా రోహిత్, మనోజ్. క్లైమాక్స్ ఫైట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. దీంట్లో డ్యాన్స్లు డ్యాన్స్ ఏం లేదు కానీ ఫైట్స్ బాగుంది. స్టోరీ లైనప్ ఎలా ఉంది? బాగుంది. ముగ్గురు యాక్టింగ్ మీకు బాగా నచ్చిన యాక్టింగ్ ఎవరిది? మనోజ్ యాక్టింగ్ బాగుంది. బెల్లంకొండ గారు ఫైట్లు ఎలా చేశారు? బాగుంది. ఫైనల్గా ఈ సినిమాకి ఎంత ఇస్తారు రేటింగ్? 4.5. బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగుంది దీనిలో? మంచు అన్న, మనోజ్ అన్న. వీళ్ళిద్దరు యాక్టింగ్ ఎలా ఉంది మిగతా వాళ్ళవి? బాగుంది. బెల్లమన్న కుమ్మేశాడు, బాగుంది. నా బైరవ్ సినిమా ఎలా ఉంది? బాగుందండి. మూవీ ఎలా ఉంది సార్? బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగుంది? ఏంటంటే ఆ విష్ణు అది అది అదే హీరోగా ఉన్న అతను ఆ క్యారెక్టర్ అంత నచ్చలా. అది బెల్లంకొండ గారి యాక్టింగ్? సీనుది బాగుంది. డ్యాన్స్ సార్? డ్యాన్స్ పర్లేదు బ్రో, చూడొచ్చు. ఎవరి యాక్టింగ్ బాగుంది దాంట్లో? బెల్లంకొండ శ్రీనుది బాగుంది. మూవీ బాగుంది. ఎవరి యాక్టింగ్ నచ్చింది నీకు బాగా? మంచి మనోజ్. బెల్లంకొండ గారిది సూపర్. ర్యాంప్ ఉంది. డాన్స్ సూపర్. నా హీరోయిన్ పర్వాలే, బాగుంది. ఎవరి యాక్టింగ్ నచ్చింది? మనోజ్. బెల్లంకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఏదో మొత్తం హీరో బెల్లంకొండ సినిమా అంతా, కానీ మనోజ్ క్యారెక్టర్ బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ బాగుంది. హైలైట్స్ క్లైమాక్స్ ఫైట్. ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ట్విస్ట్ అంటే వాళ్ళిద్దరు స్నేహితులు సన్నివేశం బాగుంటుంది. లాస్ట్ వరకు చూసి సినిమా అర్థం అవుతుంది.